దేవుడు నీకు ఇచ్చినది ఏం చేస్తావు, నీకు ఇచ్చిన తలాంత ఏం చేస్తావు, నీకు ఇచ్చిన కుటుంబంతో ఏం చేస్తావు, నీకు ఇచ్చిన ఎన్నో అవకాశాలు ఇచ్చాను, నీకు ఇచ్చిన ఫోన్తో ఏం చేస్తావు? సువార్త చెప్పావా? ఒకళ్ళు అన్నారు, పౌలు భక్తుడి నేటి కాలంలో ఉండుంటేనా, అప్పుడు అసలు టెక్నాలజీ లేని సమయంలో అంతగా సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కానీ ఫోన్ ఆయన చేతిలో ఉండుంటేనా ఈ లోకమంతా కూడా రక్షించబడి ఉండేది. ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చూసిన దేవుని పని, దేవుని సువార్త చెప్పాలి, ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి. ఈరోజు మీకు ఇచ్చిన ఫోన్తో ఏం చేస్తున్నారు? కనీసం ఒక వాక్యమైన షేర్ చేస్తారా సోషల్ మీడియాలో? కనీసం ఒక మాట, బలపరిచే మాట కనీసము షేర్ అయినా చేస్తారు. మీకు నచ్చిన మాట, లేకపోతే మీ హృదయాన్ని తాకిన మాట మీరు షేర్ చేస్తే అదే పరిస్థితి గుండా అనేక మంది వెళ్ళొచ్చేమో, అన్యులైన వారు, అవిశ్వాసులు. ఆ మాట చూసినప్పుడు ఓహో, ఇలాగ అర్థం చేసుకోగలిగిన దేవుడు కూడా ఉన్నాడా, లేడనుకున్నానే అని కనీసం ఒక విత్తనము, విశ్వాసం అనే విత్తనము వాళ్ళు నాటబడుతుంది కదా. ఎంతసేపు నా ఫోటోలు, నా పోస్టులు, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత సాధించాను, ఇది కాదండి. దేవుడి కోసం ఏం చేస్తాను, దేవుని ఎలాగ మహిమపరచాలి, దేవుడు ఎలాగ ఘనపరచాలి, దేవుని ఎలాగ ఎత్తి చూపించాలి, దేవుని నామాన్ని ఎలాగ గొప్ప చేయాలి. ఈ మాట పెడితే కనీసం ఒక్కరైనా రక్షించబడతారేమో అనే ఆ తపన, ఆ వైరాగ్యమా, ఆ మంట లోపల నుండి వస్తే తప్ప ఎవరు ఫోర్స్ చేయలేరు. యూ షుడ్ హ్యావ్ దట్ ఫైర్ ఫ్రమ్ వితిన్. ఒక్క నిమిషం నేను వేస్ట్ చేయొద్దు. పడుకునేటప్పుడు రిలాక్స్ కాదు, దేవుని పనిలో. అందుకే అపవాదంట ఓవర్ టైం పని చేస్తున్నాడంట, వెతుకుచూ తిరుగుచున్నాడంటే. కంటిన్యూస్లీ హీస్ ఆల్వేస్ వర్కింగ్ హార్డ్. బట్ వీ వాచింగ్ నాన్ సెన్స్, లిస్నింగ్ టు నాన్ సెన్స్, రిలాక్సింగ్, ఇవన్నీ చేస్తూ దేవాని కార్యం జరగట్లేదే. మనం చేయాల్సింది చేయాలండి. ఈరోజు మన జీవితం ఎంత పాడైపోయింది అనుకుంటే, ఎంత పాడైపోయిందంటే మనకు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బాగుంటుంది కదా, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా? యేసు నామంలో ప్రతి ఆలోచన దేవుడు రద్దు చేయునుగాక. అటువంటి ఆలోచన ఎవ్వరు ఎంటర్టైన్ చేయకండి. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. మీరు ఎంత లోతున పడిపోయినా మిమ్మల్ని పైకి ఎత్తగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎంత లోతులో పడిపోయినా కూడా దేవుడు హస్తము కురచ కాలేదు. ఆయన లేవనెత్తగలిగిన దేవుడు, ఆయన మిమ్మల్ని రక్షించగలిగిన, మీ స్థితిని మార్చగలిగిన దేవుడు. ఆ మనుషులు మిమ్మల్ని దూషిస్తున్నారేమో, అటువంటి ఎవరైతే దూషిస్తున్నారో, అవమానిస్తున్నారో వారే నువ్వు గొప్పడివి, నువ్వు ధన్యుడివి, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ అని చెప్తారండి. అటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు.